సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే చతుర్థ స్థానమందు అర్ధాష్టమ కుజుని యొక్క దోషం ఉన్నప్పటికీ కూడా చతుర్థ బుధుడు, చతుర్థ శుక్రుడు, అలాగే షష్ఠ స్థానమందు ఉండేటువంటి శనేశ్వరుడు చక్కటి యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అటు చతుర్థము అనేటువంటిది అటు విద్యాస్థానము, ఉద్యోగ స్థానము, కుటుంబానికి, వాహనాలకి, గృహాలకి, గృహోపకరణాలకి, వీటికి సంబంధించినటువంటి స్థానం. ఎప్పుడైతే అక్కడ శుభగ్రహ సంపత్తి ఉన్నదో ఆ గ్రహాల యొక్క బలం వల్ల కుటుంబ పరిస్థితులు బాగుంటాయి. ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లేక మీరు తీసుకునేటువంటి నిర్ణయాలలో మరి ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉన్నప్పటికీ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఉత్సాహం ఉండదు, నిరుత్సాహపడిపోతారు. అందువల్ల ఇప్పుడు ఏమవుతుంది, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకి కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామి కానీ, సంతానం కానీ, లేదా కుటుంబ సభ్యులు కానీ మీ వెన్నంటి ప్రయాణం చేస్తూ ఉండడం లాంటి అంశాలు మీలో కొత్త ఉత్సాహాన్ని పెంచుతూ ఉంటాయి. అలాగే వాహనాలు కానీ, గృహాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, లేదా ఇటువంటి ఆభరణాలు, వస్త్రాలంకరణకి సంబంధించినటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా కొనుగోలు చేయడానికి ఈ వారం గ్రహస్థితి కొంతమేరకు కన్యారాశి వారికి అనుకూలంగా ఉన్నది. అయితే ఖర్చు మాత్రం అధికంగానే ఉంటుంది. అష్టమంలో ఉండేటువంటి గురువు కానివ్వండి, పంచమంలో ఉండేటువంటి రవి కానివ్వండి, అర్ధాష్టమ కుజుడు కానివ్వండి, భాగ్యహానిర్భయం క్రూర బంధువైరం ధనక్షయం అనగా భాగ్యహాని జరుగుతూ ఉంటుంది. దాచిపెట్టుకున్నటువంటి డబ్బుని సైతం ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దానితో పాటుగా అయితే ఈ డబ్బు ఖర్చు అయ్యేది ఏదో శుభ కార్యక్రమానికో, లగ్జరీ వస్తువులకో, లేదా మీరు ఆనందించేటువంటి వస్తువుల్ని, విషయాల పట్ల డబ్బు ఖర్చు అవుతుంది తప్పితే అన్యాక్రాంతం అవ్వదు. అలాగే బంధువులతోటి మాత్రం మాట పట్టింపులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాక చంద్రబలం అధికంగా ఉన్నది. దానివల్ల ఉద్యోగ వ్యాపారాలలో చక్కగా ముందుకు సాగడానికి, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగపరంగా స్థానచలనం కానీ, వేరే ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకోవడం కానీ, ఇది ఉద్యోగంలో ప్రమోషన్ లాంటివి ఏదైనా ఆశిస్తూ ఉన్నా కూడా ఈ కన్యారాశి వారికి కొంత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాలు, లేదా వంశపారంపర్యంగా వచ్చేటువంటి వ్యాపారాలలో అభివృద్ధి అనేటువంటిది ఈ వారం ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది ఉండదు, కానీ సంపాదించినటువంటి ధనం మాత్రం నిలవకుండా ఏదో ఒక రకంగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఈ వారంలో కొంత బద్ధకం కూడా అధికంగా ఉంటుంది. దేహాలస్యం అన్నారు అంటే శరీరం దేనికి కూడా సహకరించదు. ఎక్కువగా పడుకోవడానికి లేదా మరి ఏ ఇతరత్ర కాలక్షేపం చేయడానికే కొంత ప్రయారిటీని ఇస్తారు. కానీ కష్టపడి ఈ పని పూర్తి చేద్దాం అనుకునేటువంటి సంకల్పం ప్రతిరోజు అనుకుంటారు, తెల్లారితే ఈ పని చేద్దామని, కానీ ప్రతిరోజు తెల్లారితేనే చేద్దామని అలా రోజు దాన్ని కాలక్షేపంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. దీనివల్ల పనుల్లో జాప్యం మాత్రం పెరుగుతూ ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు చేయడంలో కూడా జాప్యం అధికంగా ఉంటుంది. చివరికి ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలన్నా కూడా అసలు అది ముందుకు సాగదు, అది వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇది ఉదాహరణ మాత్రం. కాబట్టి విద్యార్థులకు సైతం గ్రహస్థితి ఉపయుక్తంగా ఉన్నది. స్త్రీలకు కూడా ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ, లేదా సర్పసూక్తంతో అభిషేకం కానీ మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.